ప్రపంచ చరిత్రలోని వింతలు విచిత్రాలు భారతదేశంలో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయి అనుకుంటా. నాటు పడవలెళ్ళి ప్రకాశం బ్యారేజీని గుద్దితే బ్యారేజీ కొట్టుకుపోతుందని ప్రపంచంలో ఇంకెవడూ నమ్మడేమో. అట్లాగే వస్తున్న వరద నీటికి గండ్లు పెట్టి ఊళ్ళోకి వదిలిపెట్టారు, మేము మాత్రం తెలుసుకోలేకపోయామనేది ప్రపంచంలో మరి ఎవరు చెప్పరేమో, ఇక్కడ మాత్రమే జరుగుతుందేమో. వరదల్లో ఉన్నటువంటి 2.5 లక్షల మందిని బయటికి కూడా తీసుకురాకుండా అక్కడే 10 రోజుల పాటు ఉంచింది, ఇక్కడే జరుగుతుందేమో, ప్రపంచంలో మరి ఎక్కడ ఉండదేమో. ఇవన్నీ ఒక విచిత్రాలు అయితే, ఇప్పుడు పేర్ని నాని వేధింపులో మరొక విచిత్రమైనటువంటి అంశం. ఆయన కట్టినటువంటి సందర్భంలో ఆయన గోడౌన్ కట్టుకునేటప్పుడంట దాంట్లో కిందేసిన మట్టి ఏది, దాని మీద దర్యాప్తు చేస్తారట. వేధింపుల్లో విచిత్రం. ఇలాంటి దరిద్రపు వేధింపులు కనుక భవిష్యత్తులో పునరావృతం అయితే రేపు పొద్దున పొరపాటున తెలుగుదేశం అధికారంలోంచి దిగి రేపు పొద్దున వైసీపీ వస్తే మట్టి ఏ ఊరు నుండి తీసుకొచ్చారో దానికి పెనాల్టీ రాయమని రాస్తారు, లేదా